అందరికీ నమస్తే. మనకు తెలుసు ఆల్రెడీ విద్యుత్ కొనుగోలులో అక్రమాలు, తర్వాత యాదాద్రి, భద్రాద్రి 2 పవర్ ప్లాంట్లో ఏదో జరిగిపోయిందని జరుగుతున్న విచారణ ఎంక్వైరీ కమిషన్, అవి జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్స్ కావు, ఓన్లీ ఎంక్వైరీ కమిషన్స్. అంటే ఇప్పుడు కాళేశ్వరం మీద నడుస్తుంది కూడా ఎంక్వైరీ కమిషనే. పిసి ఘోష్ గారు, ఆయన మాజీ జడ్జి, ఆయన దానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. ఆయన కూడా విచారణ నడుస్తూ ఉంది. ప్లస్ లోకూర్ ఆల్రెడీ ఎల్ నరసింహారెడ్డి గారు పోయినాక లోకూర్ అని కొత్తగా మళ్ళీ విద్యుత్ కమిషన్ మీద ఇంకొక చైర్మన్ నియమించారు. ఇంకా రాలేదు, వస్తారు రేపు మాపు. నేను అడిగేది ఏంటంటే, వీళ్ళు ఒక్కసారి ఎలక్షన్స్ ముందు కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు మాట్లాడింది ఏంటి, ఇప్పుడు చేస్తున్నది ఏంటి, ఈ కమిషన్ల పేరుతో కాలయాపన ఎందుకు చేస్తున్నారు? ఎందుకంటే ఈ కమిషన్ల కంప్లైంట్, ఈ కమిషన్ వేసింది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కోదండరామ్ గారు, రగ్గారు, వాళ్ళు పోయి సాక్ష్యాలు చెప్తున్నారు. ఎట్లుందంటే ఇక దీనిలో ఏదో ఒక రాజకీయ కుట్ర ఉందా అన్న చర్చ వచ్చేటట్టు ఈ వ్యవహారం అంతా నడుస్తుంది. అంటే నేనేమని తెలుసుకున్నా అంటే, వీళ్ళు ఎలక్షన్స్ ముందు ఏం మాట్లాడారు, రాహుల్ గాంధీ గారు ఏం మాట్లాడినరు, రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరు, కాంగ్రెస్ లీడర్లు అంతా ఏం మాట్లాడినరు, ఈవెన్ బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడినరు, ప్రధాని మోడీ ఏం మాట్లాడినరు, అమిత్ షా ఏం మాట్లాడినరు, అందరు గుర్తుందా? నేను గుర్తు చేస్తా, ఒకసారి వినండి. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు దోచుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు కేసీఆర్ ఫ్యామిలీ దోచుకుంది. దానికి సంబంధించి వీళ్ళు ఒకసారి సిబిఐకి అనుకుంటే సిబిఐకి ఫిర్యాదు కూడా చేసిండ్రు. మిషన్ భగీరథలో అవినీతి జరిగిందని, కాళేశ్వరంలో 1,00,000 కోట్లు దోచుకున్నారని బలమైన ఆరోపణలు చేసిండ్రు. రీసెంట్గా అసెంబ్లీలో, మొన్న జరిగిన అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరుసటి రోజు ఒక పేపర్లో బ్యాన్ ఐటమ్ రాసిండ్రు. విద్యుత్ కొనుగోలులో 15,000 కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకున్నది. ఇప్పుడు వేగంగా మాట్లాడినది అయితే కాదు కదా, అసెంబ్లీలో సీఎం హోదాలో మాట్లాడారు. ఎలక్షన్స్ ప్రచారంలో ఏదో మాట్లాడారు అనుకోనికే కొద్దిసేపు అనుకుంటే, సభలో రేవంత్ రెడ్డి గారు 15,000 కోట్లు కేసీఆర్ కుటుంబం దాచుకుంది అని చెప్పి మాట్లాడారు ఓపెన్గా. అంటే ఆయన ముఖ్యమంత్రి హోదాలో సభలో మాట్లాడారంటే బహుశా అది నిజమే ఉంటుంది, ప్రభుత్వం దగ్గర తగిన ఆధారాలు ఉండొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం వీలేదే కాబట్టి వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండొచ్చు, అందుకే అంత గట్టిగా మాట్లాడి ఉండొచ్చు రేవంత్ రెడ్డి గారు. అంతకుముందు కూడా అంత గట్టిగానే మాట్లాడారు. 1,00,000 కోట్లు దోచుకున్నారు, మొత్తం 1,00,000 కోట్లు గోదావరిలో పోయినాయి, అన్నీ మాట్లాడారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు ఏం మాట్లాడిందంటే, కాళేశ్వరం ఏటీఎం లాగా మారింది కేసీఆర్ కుటుంబానికి అన్నారు. అమిత్ షా కూడా అన్నారు, అసలు అవినీతి సహించేది లేదన్నారు. మీరు అక్కడ స్టేట్ గవర్నమెంట్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఎవరైతే ఆరోపణలు చేసినారో వాళ్ళే. మన అసెంబ్లీలో ఎవరైతే మాట్లాడినారో ఆయన ముఖ్యమంత్రి, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ హైకోర్టులోనో లేకపోతే సుప్రీంకోర్టులోనో లేకపోతే సిబిఐతో విచారణ జరిపించి అవినీతి వ్యవహారాలు బట్టబయలు చేయకుండా ఈ కమిషన్ల పేరుతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు? మీ దగ్గర ఆధారం ఉన్నాయని గతంలోనే సిబిఐకి కంప్లైంట్ చేసిన కాంగ్రెస్ నాయకులు, మీ దగ్గర అన్ని ఆధారాలు ఉండగా ఈ పసలేని ఎంక్వైరీ కమిషన్లతో ఎందుకు ఎంక్వైరీ చేపిస్తున్నారు? కేవలం వార్తల కోసమేనా? ఇక్కడ ఏదో జరిగిపోతుంది, ఎవరో వచ్చి కలుస్తారు, మరుసటి రోజు వాళ్ళకు అనుకూలమైన పేపర్లలో ఆ పేపర్లో బ్యాన్ ఐటమ్ రాస్తారు. అంటే జరిగిపోయిందని లోకం అనుకోవాలి. మీ దగ్గర ఏమీ లేకుండానే ఇన్ని రోజులు ఆరోపణలు చేసిండ్రా? మీ దగ్గర ఆధారాలు ఉంటే డైరెక్ట్ కోర్టుకు పోవచ్చు, హైకోర్టులో పోవచ్చు, సిబిఐకి ఇవ్వచ్చు, ఇంకా పైకోర్టుకు పోతామంటే సుప్రీంకోర్టు దాకా పోవచ్చు. ఈ కమిషన్లు ఏర్పాటు చేసి అనవసరంగా డబ్బులు వేస్ట్ కదా. ఈ కమిషన్లకు ఒక సిబ్బంది, ఈ కమిషన్ చైర్మన్లకు తిండి కానుంచి లాస్ట్కి వాళ్ళు ఎక్కడన్నా చిన్న పిలుసు కూడా, అది కూడా గవర్నమెంట్ పెట్టాలి. జనం డబ్బులు, అవి మన డబ్బులే. ఆల్రెడీ అవినీతి జరిగిపోయిందని చెప్పిన ఈ వ్యవహారాలపైన కమిషన్తో ఎందుకు ఎంక్వైరీ చేపిస్తున్నారు? మీరు రైట్ హైకోర్టులో విచారణ జరిపించవచ్చు కదా. మీ దగ్గర ఆధారాలు ఎన్ని ఉన్నాయి కదా. అన్ని ఆధారాలు ఉన్నప్పుడు మీరు ఇంకా కమిషన్లతో ఇప్పించి కమిషన్ ఏదో రిపోర్ట్ చేస్తాయని గవర్నమెంట్కి రిపోర్ట్ చేయాలి. వీళ్ళు కోర్టుకి లేదు. ఇవి ఎంక్వైరీ కమిషన్స్, జ్యుడిషియల్ ఎంక్వైరీస్ కావు. జ్యుడిషియల్ ఎంక్వైరీ అయితే డైరెక్ట్ కోర్టులు ఇస్తాయి, కోర్టుకు వీళ్ళు రిపోర్ట్ ఇస్తారు. తర్వాత కోర్టు దాని కేసు ఫైల్ చేయాలన్నా లేదా ఏం జరిగిందని కోర్టు విచారిస్తుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తారు, వీళ్ళు సీఎంకి రిపోర్ట్ ఇస్తారు, రేవంత్ రెడ్డి గారికి రిపోర్ట్ ఇస్తారు. ఈ రేవంత్ రెడ్డి గారే కదా ఆరోపణ చేసింది. 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని డైరెక్ట్గా ఆరోపణ చేసినప్పుడు మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా. మొన్ననే విద్యుత్ కమిషన్లో 15,000 కోట్లు దోపిడీ చేసింది కేసీఆర్ కుటుంబం ఉన్నప్పుడు అవన్నీ కూడా జనం డబ్బు. ఒకవేళ కేసీఆర్ కుటుంబం కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నా, విద్యుత్ ప్రాజెక్టుల్లో 15,000 కోట్లు తిన్నా, అవి కేవలం ఆరోపణల కిందనో మీ రాజకీయ స్టేట్మెంట్ల కిందనో చూడాల్సిన అవసరం మాకు లేదు. అవి జనం డబ్బులు. కేసీఆర్ తిన్నా, ఇంకెవరు తిన్నా అవి జనం డబ్బులే. అట్లాంటి డబ్బులను రాబట్టాల్సిన బాధ్యత మీ పైన లేదా? మీ దగ్గర ఆధారాలు లేకుండా వేగ్గా ఆరోపణలు చేసి ఇప్పుడు ఆ ఆరోపణలకు
ఆ ఆరోపణలకు పదును పెట్టే ప్రయత్నం, లేకపోతే ఆ ఆరోపణలు నిజమని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారా? అవి కేవలం మీడియాలో వార్తలు రాయించుకోవడానికి మాత్రమే కమిషన్లు వేసినారా కోర్టుకు పోకుండా? అనవసరంగా వీళ్ళకు లక్షల లక్షల జీతాలు, వీళ్ళకు కార్లు, రానుపోను కార్లు, కాళేశ్వరం పోవాలంటే కార్లు, పెద్ద కాన్వాయి, ఆఫీసర్లు, వీళ్ళ దగ్గరకు వచ్చే ఇంజనీర్ల టైం వేస్టు, వాళ్ళు వేరే పని చేసుకుంటారు. ఇవన్నీ వృధా చేయడం ఎందుకు? ఏం అర్థం చేసుకోవాలి దీనిలో? డైరెక్ట్గా హైకోర్టులోనే మీరు పిటిషన్ చేయొచ్చు కదా, హైకోర్టే విచారిస్తుంది కదా, వాళ్ళ మధ్యలో ఈ కమిషన్ ఎందుకు? హైకోర్టు విచారిస్తే హైకోర్టు నమ్మకం లేదా హైకోర్టు పైన? మీ దగ్గర ఆధారాలు లేవా? ఉత్త వేగ్గా మాట్లాడిందా ఇన్ని రోజులు కేసీఆర్ కుటుంబం దోచుకుందని? మీరు ఎంక్వైరీ కమిషన్లు దేనికోసం వేసింది చెప్పండి. దేనికోసం? కోర్టులను విచారించడానికి కోర్టులో వేయండి, హైకోర్టులో వేయండి, మీ దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించండి, హైకోర్టు విచారిస్తుంది, కేసీఆర్ దగ్గర కక్కిస్తుంది డబ్బులు తింటే. సిబిఐకి ఇవ్వండి, సిబిఐ విచారిస్తుంది, సిబిఐ కక్కిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. రాహుల్ గాంధీ గారు ఒక మాట అన్నారు, మీరు 6 గ్యారెంటీలు ఎక్కడి నుంచి అమలు చేస్తారని చాలామంది అడిగారు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు. కేసీఆర్ తిన్న ప్రతి రూపాయి కక్కిస్తాం, ఆ కక్కిన డబ్బులతోనూ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిండ్రు. మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తలేరు. మరి కేసీఆర్ దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు కక్కిస్తారు, ఎట్లా కక్కిస్తారు? ఈ కమిషన్లతో పెట్టుకుంటే కాని పని, డబ్బులు వేస్ట్. నేను చెప్పిన కదా, జీతాలు వేస్ట్, డీజీలు వేస్ట్, ఆ ఆఫీసులు, సిబ్బంది, ఇంజనీర్లు అంతా వేస్ట్. డైరెక్ట్ హైకోర్టులో ఎందుకు పిటిషన్ వేస్తలేరు? హైకోర్టు విచారిస్తుంది కదా, హైకోర్టు విచారిస్తే మీకు తలనొప్పి కూడా లేదు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇస్తే అయిపోతుంది. మీ దగ్గర ఆధారాలు లేకుండా మాట్లాడిందా మీరు? అంతే అనుకోవాలా? ఇప్పుడు ఆల్రెడీ విద్యుత్ కమిషన్ మీద సుప్రీంకోర్టు దాకా పోయొచ్చింది. ఇప్పుడు కమిషన్ పిలిస్తే కేసీఆర్ రాకపోవచ్చు, రాలే కూడా. విద్యుత్ కమిషన్ పిలిస్తే హైకోర్టు నోటీస్ ఇస్తారాడా? రాకపోతే హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుంది. అప్పుడు కేసీఆర్ని తీసుకుపోయి జైలు వేస్తారు. ఇప్పటికీ రాజగోపాల్ మాట్లాడతాడు, మునుగోడు ఎమ్మెల్యే. కేసీఆర్ జైలుకు పోతారు రేపో మాపో, తర్వాత కేటీఆర్ జైలుకు పోతారు ఇవాళ రేపో, తర్వాత జగదీష్ రెడ్డి పోతాడు, ఇంక అందరూ పోతారు జైలుకి అని చెప్తారు. ఎట్లా పోతారు జైలుకి? ఈ కమిషన్లతో పోతారా జైలుకి? కమిషన్లతో ఏమీ కాదు. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మీరు కమిషన్ ఎందుకు ఇచ్చినది స్టేట్ క్వశ్చన్. మీ దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు తెలంగాణ ప్రజల తెలంగాణ ప్రజల డబ్బులు కదా వాళ్ళు దోచుకున్నది మీరు చెప్తున్నది. దానికోసం మీరు హైకోర్టులో విచారణ జరిపిస్తే, హైకోర్టు విచారిస్తే సచ్చినట్టు కేసీఆర్ హైకోర్టుకు అటెండ్ కాడా? మీ దగ్గర ఆధారాలు లేవు కదా, ఉత్తగా పొలిటికల్ కామెంట్, అధికారం కోసం చేసిన కామెంట్ల మీరు ఎలక్షన్ ముందు చేసింది. ఇప్పుడేమో బురదలనికి చేస్తున్న ప్రయత్నం అయింది. మీ అనుకూలమైన పేపర్లో వార్తలు రాయించుకొని రోజు అవి జనాల్లో తీసుకుపోవడానిక? అంటే కేవలం బ్లేమ్ గేమ్, బ్లఫ్ గేమ్ ఇది. 4 రోజులు వార్తలు రాయించుకోవడం కన్నా ఇదంతా 4 రోజులు వార్తలు రాయించుకొని 4 రోజులు పబ్బం గడపనికినా 6 గ్యారెంటీల గురించి అడిగినప్పుడు, లేకపోతే ఇంకేదైనా మీ ప్రభుత్వంలో అవినీతి జరుగుతుందని చెప్తున్నప్పుడు మాత్రమే ఇట్లాంటి తెర మీదకి వస్తాయి, దీని విచారణ జరుగుతుంది, పేపర్లలో వార్తలు వస్తాయి. అంతేనా? నేను తెలంగాణ ప్రజల తరఫున అడుగుతున్నా, కేసీఆర్ 1,00,000 కోట్లు తిన్నా, ఇంకెవరికి ఎన్ని తిన్నా, 15,000 కోట్లు తిన్నా విద్యుత్ కమిషన్ దానిలో, విద్యుత్ కొనుగోలు దానిలో 15,000 కోట్లు జరిగిందని రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా అసెంబ్లీ వేదికగా. అవి జనం డబ్బులు, జనం తరఫున మాట్లాడుతున్నాను నేను. మీరు కమిషన్లతో ఎందుకు కాలయాపన చేస్తున్నారు? కమిషన్లకు అనవసరంగా డబ్బులు ఎందుకు వృధా చేస్తున్నారు? ఇవే డబ్బులతోనే మీరు హైకోర్టులో పిటిషన్ వేయచ్చు. మీ దగ్గర ఉన్న ఆధారాలు ఎలక్షన్ ముందు అడావిడి చేశారు కదా, అగో ఆధారాలను వైట్ పేపర్ చూపించారు కదా, ఆ ఆధారాలను కూడా హైకోర్టుకు సబ్మిట్ చేసి కదా విచారణ ఇంకా స్పీడ్గా జరుగుతుంది, ఇంకా దాని మీద ఇంకా లోతుగా విచారణ జరుగుతుంది. కేసీఆర్ లాంటి డైరెక్ట్గా కోర్టుకు అటెండ్ అయ్యే అవకాశం ఉంటుంది, జనాల డబ్బులు మిగిలే అవకాశం ఉంటుంది. ఒకసారి జనం ఆలోచించాలి, ఈ జరుగుతున్న హైడ్రామాను జనం ఆలోచించాలి. ప్రభుత్వం హైకోర్టుకు పోకుండా, హైకోర్టులో కేసు వేయకుండా ఈ కాలయాపన కమిషన్లు ఎందుకు వేశారు? ప్రజల డబ్బులు కేసీఆర్ తిని ఉంటే ఎందుకు కమిషన్లతో కాలయాపన చేస్తున్నారు? డైరెక్ట్ హైకోర్టులో పిటిషన్ వేసి వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు లేకుండా మాట్లాడినారా వీళ్ళు? 1,00,000 కోట్లు తిన్నారన్న ఆరోపణ ఉత్త ఆరోపణ, మీ దగ్గర ఆధారాలు లేవా? ఏడీఎంగా మారిపోయింది కేసీఆర్ కన్నారు కదా, ఆ ఏడీఎంగా మారిపోయిన ఆధారాలు లేవా బీజేపీ దగ్గర? ఎందుకు? ఇక్కడ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, మీ గవర్నమెంట్ లేనప్పుడు సిబిఐకి పోయి కంప్లైంట్ చేసిన వాళ్ళు, మీ గవర్నమెంట్ లేనప్పుడు సిబిఐ దగ్గర ఆధారాలని చెప్పి ఏదో పెద్ద పెద్ద పేపర్లు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు హైకోర్టులో ఎందుకు వేస్తలేరు? దీని మీద ప్రజలు ఆలోచించాలని నేను కోరుతున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.